వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ మీకు ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకునే రెసిపీ ఒకటి చూపిస్తానండి. మన అమ్మమ్మల కాలం నుంచి తయారు చేసుకునే స్వీట్ అండి ఇది. పాల తాలికలు. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. ఎంతో సింపుల్గా ఈజీగా కొలతలతో చేసుకునే విధంగా నేను తయారు చేసి చూపిస్తానండి. చూసి తప్పకుండా అందరూ చెయ్యండి. చూడండి, ఇది ఎంతో బాగుంటుందండి. ఇది జ్యూసీగా. ఇందులో అన్ని పాలతోటే చేస్తామండి ఓన్లీని. కొంతమంది వాటర్తో కూడా చేస్తారు, దాన్ని హార్దెన్ అంటారు. ఇవి పాల తాలికలు. ఇవి తప్పకుండా అందరూ ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం కూడా మీకు చెప్తాను. వచ్చేసేయండి. పాల తాలికలకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామండి. పాలు 1 లీటర్ తీసుకున్నాను. అందులోకి 1 కప్పు బెల్లం, చిన్న కప్పు షుగరు, ఒక 4 స్పూన్లు నెయ్యి తీసుకున్నాను, 1 కప్పు వరిపిండి, ఒక 4 స్పూన్లు సగ్గుబియ్యం నానబెట్టి ఉంచుకున్నానండి, ఒక చిన్న కొబ్బరి చిప్ప ముక్కలు కట్ చేసి నేతిలో వేపి పెట్టుకున్నానండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పాన్ పెట్టుకున్నానండి. నేను ఇందులో ఆల్రెడీ కొబ్బరి ముక్కలు నేతిలో వేపి తీసి పక్కన పెట్టుకున్నాను. అదే పాన్లో ఇప్పుడు 1 కప్పు వరిపిండి తీసుకున్నాను కదండి. కప్పుకి వరిపిండికి కప్పున్నర వాటర్ పోసుకుందాం. ఫస్ట్ వేసుకుని అది బాయిల్ అవనిద్దామండి. నీళ్ళు మరుగుతున్నాయి కదండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేద్దాం. ఎంతో కాదు, కొంచెం, ఎందుకంటే అది తాలికలు కొంచెం చప్పగా ఉండకుండా. అందులో కొంచెం ఉప్పు, కొద్దిగా షుగర్ కూడా వేసుకుందాం. ఇది కరిగిపోవాలి షుగరు. ఇది కరిగిపోయిందండి. నీళ్ళు కూడా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో వరిపిండి వేసేసుకుందాం అండి. కలుపుతూ వేసుకోండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. నేను కొంచెం ఉంచుతున్నాను తాలికలు చేసుకోవడానికి, మిగతాదంతా వేసేస్తాను. మొత్తం అంతా ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలిపేస్తాను. ఇది ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గనిద్దామండి. ఇది 5 నిమిషాలు అయ్యిందండి, మగ్గిపోయింది శుభ్రంగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లారి పెట్టుకుందామండి. చల్లారి పెట్టుకొని తాలికలు చేసుకుందాం. చల్లారాక మళ్ళీ చూద్దాం. పిండి చల్లారిందండి. ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని మొత్తం అంతా కూడా ఇలాగ ముద్దలా కలుపుకోవాలి. కొంచెం నెయ్యి రాసుకొని చేతికి మొత్తం అంతా ఇలా ముద్దలా చేసుకున్నాను. ముద్దలా చేసుకొని ఇప్పుడు దీన్ని తాలికల కింద తయారు చేసుకోవాలి. అది ఎలాగో కూడా చూపిస్తాను. మీకు జంతికలు గట్ట ఉంటే అందులో వేసేసుకోవచ్చు, లేదంటే ఇలా చేతితో కూడా చేసుకోవచ్చు. ఇవి చిన్న చిన్న ముద్దలు తీసుకొని చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఇలాగ సన్నగా తాలికల్లా చేసేసుకోవచ్చు పొడుగ్గా. ఇలా మొత్తం పిండి అంతా కూడా ఇలా తాలికల్లో చేసుకోవాలి. ఈ తాలికలు తయారయ్యే లోపల పాలు స్టవ్ మీద పెట్టుకున్నామండి. అది కూడా చూద్దాం. పిండి ఒక్క పెట్టాను కదండి ఆల్రెడీ నేను. అదే పాన్లో పాలు కూడా పోసేసుకున్నాను. పాలు కూడా మరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇందులో సగ్గుబియ్యం నానబెట్టాను కదా, సగ్గుబియ్యం కూడా ఇందులో పోసేసుకున్నాను. పాలు సగ్గుబియ్యం కూడా రెండు కలిసి ఉడకాలి. సగ్గుబియ్యం మెత్తగా ఉడకాలండి. ఉడికేదాకా వెయిట్ చేద్దాం. ఈ లోపల తాలికలు రెడీ చేసేసుకుందాం మనం. తాలికలన్నీ కూడా ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నానండి. మొత్తం అన్నీ ఇలా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు పాలు ఎంతవరకు మరిగాయో ఒకసారి చూద్దామండి. పాలు కూడా మరిగిపోయినాయండి. సగ్గుబియ్యం కూడా మనకి ఉడికిపోయినాయి. ఇప్పుడు ఈ పాల తాలికలన్నీ ఇందులో వేసేసుకున్నామండి. ఇవన్నీ మొత్తం ఇందులో వేసేసుకున్నాం. వేసాక వెంటనే కలపద్దండి. కాసేపు అలా వదిలేస్తే, సిమ్లో పెట్టేస్తే మంట స్లోగా ఉడుకుతాయండి. కలిపేస్తే విరిగిపోతాయి. సిమ్లో పెట్టేసి అలా ఉడకనిద్దాం. మూత పెట్టేసి సిమ్లో ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. కలపకుండా అలా మూత పెట్టేద్దాం. 10 నిమిషాలు ఉడుకుతాయి. ఇవి ఉడికేయలేదో మీకు చూపిస్తానండి. ఇలా ఒక తాలిక తీసుకొని, ఒక స్పూన్ తీసుకొని దాంతో ఇలా నొక్కి చూస్తే మీకు తెలుస్తుంది ఉడికిందా లేదని. చూడండి, ఇలా నొక్కితే మెత్తగా అయిపోయింది అంటే ఉడికిపోయినట్టు మీకు.
ఇప్పుడు ఇందులో బెల్లం అవి వేసేసుకోవచ్చు. నేను ఒక కప్పు బెల్లం తీసుకున్నాను కదా, కప్పు బెల్లం వేసేస్తున్నాను. మీకు బెల్లం వేస్తే పాలు విరుగుతాయని డౌట్ ఏమైనా ఉంటే ఒక పించ్ ఆఫ్ తిని సోడా ఉంటుంది కదండి, అది వేసుకోండి. వేసుకుంటే మీకు పాలు విరుగుతాయన్న ఇబ్బంది ఉండదు. అందులోనే కప్ షుగర్ తీసి చెప్పాను కదా, షుగర్ ఎందుకంటే యాడ్ చేస్తున్నాను, టేస్ట్ బాగుంటుందండి, అందుకని షుగర్ కూడా వేస్తున్నాను. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఈ బెల్లం అది కరగాలి కదా, ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. 5 నిమిషాలు ఉడకనిద్దాం బెల్లంతో. ఇది ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దామండి. ఓకే అండి, ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. స్టవ్ ఆఫ్ చేసి ఇందులో ఇలాచీ పౌడర్ వేసేసుకుందాం, కొన్ని కొబ్బరి ముక్కలు, కొబ్బరి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. వేసి ఒకసారి కలిపి వేసిన బెల్లం షుగర్ అన్నీ కూడా నేను చెప్పిన క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోయినాయండి. స్వీట్ అది కూడా మీరు ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కొంచెం వేసుకోండి, లేకపోతే కరెక్ట్గా సరిపోయిందండి ఇది. ఇప్పుడు ఇది సర్వ్ చేసి చూపిస్తాను మీకు. ఎంతో టేస్టీగా ఉండే పాల తాలికలు రెడీ అయిపోయినాయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, జ్యూసీగా క్రీమీగా ఉంటుంది. ఇది చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి చేశారంటే ఇంకా అస్తమానం చేసుకొని తింటారండి. ఇది హెల్దీ ఫుడ్ కూడానే, ఎందుకంటే ఇందులో బెల్లం, పాలు, ఈ వరిపిండి కూడా వేసాం కదండి, అందుకని టేస్టీ హెల్దీ ఫుడ్. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఒకసారి తిన్నారంటే వదిలిపెట్టరండి అసలు. సో ఎండాకాలం కూడా ఇది తింటే మంచిదండి, ఎందుకంటే ఇందులో సగ్గుబియ్యం అవి కూడా వేసాం కదా, అవి ఒంటికి చలవనిస్తాయి. తప్పకుండా అందరూ ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే అండి, బాయ్.